పెట్టుకుంటాము. అట్లా అసలు పర్మిషన్ అసలు కూడా చెప్పలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చాము మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక నోటీస్ కదా ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్ళారు. 1000 రూపాయలు ఒక షాప్ కి 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైతే. నాకైతే షుగర్ బీపీ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా వస్తుంది సార్. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేస్తారు నాది. పొద్దున 9:30కి, అది కూడా పాప పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చింది. నేను రాగానే మా పాప ఫోన్ చేసింది, మమ్మీ ఇట్లా కూలగొడుతున్నా అనగానే ఉరికొచ్చాను నేను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఏమి ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నాకు షుగర్ ఎక్కువైపోయి వారం రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాను. ఇదిగోండి కాళ్ళు వాపులు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకైతే అసలు సార్. ఎట్లా మరి ఇప్పుడు మీ షాపులు పోయినాయి, ఎట్లా మీ పరిస్థితి ఏంటంటే సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, ఏం చేస్తాం ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ అమ్మే అలా మరి ఏం చేస్తారు, మరి గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? మేమైతే ఇక్కడ పెట్టుకుంటాం సార్, ఎవరన్నా ఏమని అనండి, ఇవన్నీ తీసేసి ఇక్కడ పెట్టుకుంటాం మేమైతే. మాకైతే ఇప్పుడు కాదు 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు మాది. మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టనివ్వరు, మేమైతే ఇక్కడే పెడతాం. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడ చచ్చిపోతాము, మీరు ఏమన్నా చేయండి ఇంకా అంతే సార్. ఏం కాదు కానీ నాకు ఇంటిపై వచ్చేస్తుంది సార్ ఫస్ట్. ఏడోకమ్మా మార్నింగ్ 9:30కి వచ్చారు సార్ వీళ్ళు. 9:30కి వచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వచ్చారు దనదన బులేజ్ 2-3 బండ్లు తీసుకొచ్చారు, టప్ప కొట్టేస్తున్నారు. ఎంతసేపు బతిలాడ కాలు మొక్తాను సార్, 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా అస్సలు ఇవ్వనే లేరు. నాకు షుగర్ వచ్చింది సార్, 4 రోజులు అయింది హాస్పిటల్ అడ్మిట్. ఏం లేదు సార్, ఇప్పుడు బిచ్చం అడుకోవాల్సిందే. పొద్దు నుంచి చాయ్ తాగడానికి పైసలు లేవు సార్. ఇదిగో నా బ్యాగ్ ఇక్కడే ఉంది, మీరు చూడండి, రూపాయి కూడా లేదు దీంట్లో. ఇక్కడ అన్నం పెడతాడు 5 రూపాయలు అయినా, ఆయన వస్తే ఆయన చాయ్ తాగిపిచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం అన్ని ఎక్కడక్కడ పలగొట్టారు సార్. ఇగో పువ్వులు ఫ్రిడ్జ్ రేకులు, అగో 4 బండ్లు ఎత్తుకెళ్ళి 4 బండ్లు మొత్తం పలగొట్టేశారు. 3 బండ్లు వేసుకెళ్ళిపోయారు. అక్కడైతే షాప్ మొత్తానికే పలగొట్టేశారు, చాయ్ బండ్లు కూడా పలగొట్టేశారు. మొత్తము మా మమ్మీ ఇక్కడే ఉంటది, తమ్ముడు ఇదే బండి, చెల్లి వాళ్ళు అదే, నాది అది. అందరం రోడ్డు మీద బతుకు మాది. మాకెవ్వరికి గవర్నమెంట్ జాబులు లేవు, ఏమి ఇండ్లు లేవు. నెలకి కిరాయి 10,000 కిరాయి కట్టుకోవాలి నేను. నా పిల్లలు చదువుకుంటున్నారు, నా పిల్లలకి ఫీజు కట్టేది. వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 2 రోజులు అయినా కడతానమ్మా అని చెప్పాను నేను. వాళ్ళకి కూడా ఏమొస్తుంది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం బాగుపడతారు సార్ చెప్పండి. మాకు ఇంత ఏడిపించుకుంటా మాకేమైనా చెప్పాలి కదా ముందు. చెప్తే ఏదో అయ్యా అప్ప అనుకుంటూ బతలాడుకుంటూ వెనుకొక ముందుకు పెట్టుకుంటాం కదా. మొత్తం ఇలా తీసి ఎక్కడికక్కడ రోడ్డు మీద బతికి చేసేసారు మమ్మల్ని. పొద్దున్న నుంచి అసలుకి ఏడ్చిన దాన్ని ఏడిచిన సార్. ఎంతసేపు బతలాడితే కూడా ఒక 20-30 మంది పోలీసులు వచ్చారు. అసలు ముట్టుకొని గుంజు పడేస్తున్నారు అక్కడ రోడ్డు మీద. ముందు నడు అని చెప్పి నూకి పడేస్తున్నారు. ఏమో అదిగోండి బొమ్మలు కూడా పడేస్తారు సార్, దీపంతాలు, కలర్లు అన్ని, ప్రతి ఒక్క ఐటమ్ సార్. మేము దుకాణంలో అన్ని అమ్ముతాం, ప్రతి ఒక్క ఐటమ్ పడేశారు. దీపాంతాలు, బొమ్మలు, ఒక కలర్ డబ్బాలు, చెరుకు బండి కొడతారని చెప్పేసి ఒక అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఏమో సార్ వాళ్ళకి తెలియాలి సార్. ఇక పొద్దున్న నుంచి ఇక ఏడ్చుకుంటూనే కూర్చున్నాం ఇక్కడ అందరం. మాకు ఇల్లు కూడా లేదు సార్, మాకు ఇల్లు కూడా లేదు. నెలకు 10,000 కిరాయి కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టుకోవాలా, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. మా అమ్మని నాన్నకి 80 ఏండ్లు, ఆయన ఇంకేం కష్టపడతాడు. అమ్మకి 80 ఏండ్లు, పిల్లలు. ఇక తమ్ముడికి 2 పిల్లలు, తమ్ముడికి. అక ఆయన కూడా షర్ట్ పట్టి గుంచుతా మొత్తానికి ఎక్కడికక్కడికి మీకు ఊసిపోయినాయి. ఇదిగోండి గుండెలు. తమ్ముడికి చెల్లి కొడుకు కింద ఉన్నాడు వాడు, వాడిని కూడా చూడనే లేదు, వాడిని కూడా నూకి పడేశారు. చిన్న పిల్లలు కూడా.